Hi guys, welcome back to our channel. We are back with another interesting video. సో ఈ వీడియోలో మనము క్వెన్ కోడర్ గురించి చూస్తున్నాం అనమాట. సో బేసికలీ క్వెన్ కోడర్ అంటే ఇది కమాండ్ లైన్ టూల్. మనము లైక్ మన లాస్ట్ వీడియోస్లో క్లాడ్ కోడ్ ఇంకా జెమినై సిఎల్ఐ చూసాం కదా. సో సిమిలర్లీ క్వెన్ వాళ్ళు క్వెన్ కోడర్ రిలీజ్ చేశారనమాట. ఇది ఏంటంటే బేసికలీ మనకి ఆల్టర్నేటివ్ ఫర్ క్లాడ్ కోడ్ బికాజ్ చాలామంది లైక్ క్లౌడ్‌కి సబ్స్క్రిప్షన్ తీసుకొని క్లౌడ్ కోడ్ యూజ్ చేస్తున్నారు కదా. సో బేసికల్లీ దానికి ఇది ఆల్టర్‌నేటివ్ అనమాట. అండ్ సమ్‌వాట్ బెటర్ గూడా. మనం జనరల్ యూజ్ పర్పస్‌కి అండ్ అదర్ పర్పస్‌కి సమ్‌వాట్ యూజ్‌ఫుల్ గూడా ఇది. సో యాహ్! ఈ వీడియోలో మనము దీన్ని ఎలా సెటప్ జేసుకోవాలి విత్ సింపుల్ స్టెప్స్ అండ్ ఒక సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి ఒక యాప్ బిల్డ్ చేసి కూడా చూద్దాము. అండ్ యాహ్! బిఫోర్ గెట్టింగ్ ఇంటు ద వీడియో ఇంకా ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ గైస్. బికాజ్ ఎవ్రీ వీక్ ఒక న్యూ వీడియో అయితే మనము వచ్చేస్తాం అనమాట. సో యాహ్! లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో క్వెన్ వాళ్ళు రీసెంట్‌గా లైక్ క్వెన్ 3 కోడర్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది వాళ్ళ అఫీషియల్ పోస్ట్ అనమాట. సో వీఆర్ రిలీజింగ్ క్వెన్ 3 కోడర్ 480 బిలియన్ 835 బి ఇన్స్ట్రక్ట్ అవర్ మోస్ట్ పవర్ఫుల్ ఓపెన్ ఏజెంటింగ్ కోడ్ మోడల్ ఈజ్ అప్ టు డేట్. సో రీసెంట్‌గా వాళ్ళు క్వెన్ వాళ్ళ దాంట్లో క్వెన్ 3 కోడర్ అనేది మోస్ట్ పవర్ఫుల్ ఓపెన్ ఏజెంటిక్ కోడ్ మోడల్ అనమాట. సో వీళ్ళైతే మనకి ఏం చెప్తున్నారంటే బేసికల్లీ ఇది ఫోర్క్ ఫ్రమ్ జెమినై కోడ్. సో బేసికల్లీ జెమినై కోడ్ ఉంది కదా, దాని ఫోర్క్ అనమాట. అంటే దాన్ని ఎక్స్టెన్షన్ లాగా బిల్డ్ చేశారు, విచ్ ఈజ్ ఆల్టర్నేటివ్ అనుకోవచ్చు మనము. సో దీనికోసము మనకి లైక్ వాళ్ళ గిట్‌హబ్ రిపో అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ. జస్ట్ గో టు దట్ గిట్‌హబ్ రిపో. ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే యాహ్! పెన్ కోడ్ అండ్ మనకి ఇక్కడ స్టెప్స్ అయితే ఇచ్చారు. సో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అండ్ ఎలా సెటప్ చేసుకోవాలనేది. సో మనము ఇక్కడ 2 విధాలుగా సెటప్ చేసుకోవచ్చు. ఒకటి యూజింగ్ ఎన్‌పిఎమ్‌తో చేసుకోవచ్చు. ఆర్ మనము వాళ్ళ గిట్‌హబ్ కోడ్‌ని క్లోన్ చేసుకొని అండ్ అలా కూడా రన్ చేసుకోవచ్చనమాట. సో ఫస్ట్ అయితే మనము ఈ వీడియోలో ఎన్‌పిఎమ్‌తో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూద్దాము. బేసికల్లీ మనము ఎన్‌పిఎమ్‌తో ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే మనకి మెయిన్ లైక్ రిక్విజిట్స్ ఏంటంటే మనకి నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ చేసి ఉండాలనమాట మన లోకల్ సిస్టమ్‌లో. సో ఆల్రెడీ నాకు తెలిసి మీరందరూ ఇన్‌స్టాల్ చేసుకొనే ఉంటారు. ఒకవేళ ఇన్‌స్టాల్ చేసుకోనోళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నోడ్ జేఎస్ వర్షను లైక్ లేటెస్ట్ వర్షన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. సో ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో యాహ్! నోడ్ జేఎస్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేయండి నోడ్ -, వర్షన్ అని. మీకు వర్షన్ చూపిస్తే నోడ్ జేఎస్ సక్సెస్‌ఫుల్లీ ఇన్‌స్టాల్ అయినట్టనమాట. ఒకవేళ వర్షన్ ఏం చూపియకపోతే నోడ్ ఈజ్ నాట్ ఫౌండ్ లైక్ దట్ అలా వస్తది. సో అలా వస్తే మీరు జస్ట్ నోడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. సో ఈ కమాండ్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సో లెట్ మీ కాపీ దిస్. కాపీ చేసుకున్న తర్వాత టెర్మినల్ ఓపెన్ చేయండి. లైక్ టెర్మినల్ గానీ, ఐటర్మ్ మీకు ఏది ఉంటే అది. ఆర్ విండోస్ అయితే కమాండ్ లైన్ టెర్మినల్ అని ఉంటది కదా. సో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఈ కమాండ్‌ని అయితే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో యాహ్! నేను ఆల్రెడీ లైక్ నేను రన్ చేశాను కాబట్టి నాకు ఇలా వచ్చింది. మీరు రన్ చేసినప్పుడు యాడెడ్ 1 ప్యాకేజ్ అని అలా వస్తదనమాట. సో అలా వస్తే సక్సెస్‌ఫుల్లీ యాడ్ అయినట్టు. అండ్ మనకి యాడ్ అయిందో లేదో ఇక్కడ ఈ వర్షన్‌తో కూడా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ క్లిక్ ఎంటర్ దిస్ కమాండ్. సో యాహ్! ఇలా వర్షన్ చూపిస్తే మీకు ఇది సక్సెస్‌ఫుల్‌గా యాడ్ అయినట్టు అనమాట. సో యాడ్ అయిన తర్వాత దాన్ని రన్ చేయడానికి క్వెన్ అని టైప్ చేయాలి. సో దానికన్నా ముందు మనం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ డెస్క్‌టాప్‌కి అయితే వెళ్ళిపోయి ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను నేను. జస్ట్ శాంపిల్ ప్రాజెక్ట్స్ లాగా క్వెన్ ప్రాజెక్ట్స్ అని ఒకటి క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన తర్వాత దాంట్లోకి వెళ్ళిపోదాం. సీడీ క్వెన్ ప్రాజెక్ట్స్. యాహ్! నౌ మనము ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకున్నాము ఏదైనా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి. సో ఎంటర్ లైక్ దీన్ని యూజ్ చేయాలంటే మెయిన్లీ మనకి దీని ఏపీఐ కీస్ కావాలి. సో దానికోసం ఏంటంటే మనకి ఓపెన్ రౌటర్ ద్వారా మనం దీన్ని ఏపీఐ కీస్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసము జస్ట్ గో టు ఓపెన్ రౌటర్. ఓపెన్ రౌటర్ ఇంకా తెలియకపోతే జస్ట్ ఓపెన్ రౌటర్ ఏంటంటే మనకి ఫ్రీగా ఏపీఐ కీస్ ప్రొవైడ్ చేస్తుందనమాట. అన్నీ లైక్ ఏవైతే ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయో ఓపెన్ సోర్స్ వాటికి మనం ఓపెన్ రౌటర్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. సో ఓపెన్ రౌటర్ ఈ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ గూగుల్‌తో అయితే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మోడల్స్ ఉంది కదా, గో టు మోడల్స్. సో మోడల్స్‌కి వెళ్ళిపోతే ఇక్కడ మీకు క్వెన్ 3 కోడర్ అని ఉంది. సో ఈ క్వెన్ 3 కోడర్ అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మనకిప్పుడు ఏపీఐ కీ అయితే కావాలి. బేసికల్లీ మీరు ఇప్పుడు గిట్‌హబ్‌కి వెళ్ళిపోతే ఇక్కడ ఆల్రెడీ మనకి చెప్తున్నాననమాట. మనము ఈ మూడిటిని కమాండ్ లైన్‌లో ఎక్స్‌పోర్ట్ చేయాలనమాట. సో దీనికోసం ఏంటంటే మనకి ఇక్కడ ఓపెన్ ఏఐ ఏపీఐకి ఓపెన్ ఏఐ బేస్ యూఆర్ఎల్ ఓపెన్ ఏఐ మోడల్ అని లైక్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు కదా. బట్ ఓపెన్ ఏఐ ఉన్నా కానీ మనము లైక్ ఓపెన్ రౌటర్ ద్వారా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బేసికల్లీ ఏం చేయాలంటే వీటిని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఏపీఐ కీ కావాలి. సో ఈ ఏపీఐ కీ కోసం ఓపెన్ రౌటర్కి వచ్చేసి ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఉంది. సో క్లిక్ ఆన్ సెట్టింగ్స్. సో సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాక విల్ హ్యావ్ ఓపెన్ ఏపీఐ కీస్ అని ఉంది. సో క్లిక్ ఆన్ ఏపీఐ కీస్. మీకు ఇంకా క్రియేట్ ఒకవేళ మీరు క్రియేట్ చేసుకుంటే దాన్ని యూజ్ చేసుకోండి. ఆర్ ఎల్స్ జస్ట్ క్లిక్ క్రియేట్. ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేసేయండి, క్వెన్ అని. సో ఇది క్రియేట్ అయింది కదా. సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత జస్ట్ ఓపెన్ ఎనీ మీకు లైక్ ఏదైనా టెక్స్ట్ ఎడిటర్ కానీ ఏదైనా ఉంటే అది ఓపెన్ చేయండి ఒకసారి. సో నేనైతే జస్ట్ లైక్ ఒక నోట్స్ ఓపెన్ చేసి మనకి లైక్ ఇక్కడైతే ఈ 3 ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఈ 3 కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఈ ఏపీఐ కీ ఉంది కదా. సో దీని ప్లేస్లో ఆ ఏపీఐ కీ అయితే ప్రొవైడ్ చేయండి. యా, నేను ఈ ఏపీఐకి డిలీట్ చేసిన తర్వాత జస్ట్ రిఫరెన్స్ కోసం చూపిస్తున్నాను ప్రజెంట్. సో ఇప్పుడు మనకి బేస్ యూఆర్ఎల్ కావాలి. దానికోసము అగైన్ కమ్ టు ఓపెన్ రౌటర్ అండ్ సర్చ్ ఫర్ దట్ మోడల్ క్వెన్ సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఏపీఐ అని ఉంది. సో క్లిక్ ఆన్ దట్ ఏపీఐ. సో ఏపీఐ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేస్ యూఆర్ఎల్ ఉంది కదా. సో ఈ బేస్ యూఆర్ఎల్ అయితే కాపీ చేసుకుందాము. కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి రిమూవ్ దిస్ బేస్ యూఆర్ఎల్ అండ్ paste the base URL here. అండ్ ఇక్కడికి వచ్చేసి మోడల్ కూడా ఉంది. సో ఈ మోడల్ అయితే కాపీ చేసుకుందాము. కాపీ దిస్ మోడల్. ఇక్కడికి వచ్చేసి ఈ మోడల్ ప్లేస్లో అయితే అక్కడ నుంచి కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనం వాల్యూస్ అన్నీ తీసుకున్నాం కదా. సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని టెర్మినల్కి వచ్చేసి సో ఇక్కడైతే పేస్ట్ చేయండి. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు రన్ చేయండి క్వెన్ని. సో క్వెన్ని రన్ చేయడం చూసాం కదా ఇందాక. జస్ట్ క్వెన్ అని కమాండ్ టైప్ చేయాలంటే. సో క్లిక్ ఆన్ దిస్ వన్, ఎంటర్. సో ఇప్పుడైతే మనకి క్వెన్ అయితే రన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి చాట్ బాక్స్ అయితే వచ్చింది. సో ఇలా చాట్ బాక్స్ వస్తే మీ సెటప్ అంతా సక్సెస్ఫుల్గా అయినట్టు అనమాట. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే జస్ట్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి జస్ట్ రన్ చేయండి క్వెన్ని. సో అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి క్వెన్3 కోడర్ మనం ఏదైతే మోడల్ ఇచ్చామో సో అదైతే మనకి ఇక్కడ యూజ్ చేస్తుంది అనమాట. సో నేను జస్ట్ టెస్ట్ చేయడానికి హాయ్ అని సెండ్ చేస్తున్నాను. సో లెట్స్ సీ. సో నేను ఇప్పుడు హాయ్ అని ఇవ్వగానే ఇక్కడ నాకు రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ మనం ఇప్పుడైతే దీన్ని టెస్ట్ చేయడానికి నేను ఒక సింపుల్ ఏదో ఒక యాప్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా, లైక్ విత్ సింపుల్ ప్రాంప్ట్స్ ఇచ్చి. సో దీనికోసం ఏంటంటే జస్ట్ క్రియేట్ ఏ XOX game and add some good design, write the code in HTML and make it looking good. ఒక సింపుల్ ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను XOX గేమ్కి. సో లెట్స్ సీ. జస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇప్పుడైతే నాకు ఇది బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ స్టెప్స్ అయితే ఇస్తుంది. సో బేసికల్లీ యూ ఆల్ నో రైట్, టిక్టాక్ టో గేమ్. సో అదైతే బిల్డ్ చేయమని అడిగాను. లెట్స్ సీ ఇది ఎలా బిల్డ్ చేస్తుంది అనేది. ఒకసారి బిల్డ్ చేసిన తర్వాత దీని అవుట్పుట్ ఒకసారి చూద్దాము. సో ఇప్పుడైతే నాకు మొత్తం బిల్డ్ చేసింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ 3 ఫైల్స్ అయితే బిల్డ్ చేసింది. దాన్ని ఏం చేసిన అంటే విజువల్ స్టూడియో కోడ్లో అయితే ఓపెన్ చేశాను నేను. సో ఈ ఫైల్స్ అయితే బిల్డ్ చేసి ఇచ్చింది అనమాట. ఒకసారి దీన్ని అవుట్పుట్ చూద్దాము. ఇక్కడ మనకి VS కోడ్లో బేసికల్లీ లైక్ HTML రన్ చేయొచ్చు, ఆర్ మనం గో లైవ్ ఎక్స్టెన్షన్ వేసుకుంటే అది కూడా లైక్ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ద అవుట్పుట్. నాకైతే డిజైన్ కూడా ఒక బెస్ట్ లాగా ఇచ్చింది అనమాట. సో ఇక్కడైతే ఒక ప్లేయర్ మనకు తెలుసు కదా బేసికల్లీ ఎలా ఆడతామన్నది. సో
యాహ్! ఇదైతే వర్క్ అవుతుందనమాట. లైక్ మనం ఎలా అయితే టిక్ టాక్‌టో గేమ్ మనము బిల్డ్ చేస్తామో, సో సిమిలర్‌గా మొత్తము ఫంక్షనాలిటీ కూడా ఇది బిల్డ్ చేసిందనమాట. ఇప్పుడు నేను చూసుకుంటే నేను లైక్ ఇద్దరు ప్లేయర్స్‌కి నేనే అవుట్‌పుట్ ఇస్తున్నాను. బేసికల్లీ లైక్ 2 ప్లేయర్స్ ఉంటే అలా ఇవ్వచ్చు. సో యాహ్! ఇదైతే లైక్ నాకు బానే బిల్డ్ చేసింది. ఓవరాల్‌గా అయితే. లైక్ ఓవరాల్‌గా చూసుకుంటే మనకి ఫంక్షనాలిటీ వైస్‌గా గానీ, అండ్ డిజైన్ వైస్‌గా గూడా లైక్ బానే బిల్డ్ చేసింది. సో, నేనైతే దీన్ని రికమెండ్ చేస్తాను. ఎవరైతే క్లౌడ్ కోడ్‌కి ఆల్టర్‌నేటివ్ చూస్తున్నారో, సో, ఇదైతే ఒకసారి ట్రై చేయండి క్వెన్ 3 కోడరు. సో, బేసికల్లీ మనకి జనరల్ పర్పస్‌గా లైక్ మన కోడింగ్ వైస్‌గా గానీ, సో, అన్నిటికైతే కొంచెము బెటర్‌గా రిజల్ట్స్ అయితే ఇస్తుంది. సో, ఒకసారి ట్రై చేసి కామెంట్స్‌లో అయితే మెన్షన్ చేయండి. సో, యాహ్! ఈ వీడియో అయితే అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.